హాయ్ అండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధనుర్మాసం అండి, తిరుప్పావి చదువుతున్నామని ఈరోజు 8వ రోజు 8వ పాఠంలోకి వచ్చాము. వెల్కమ్ బ్యాక్ టు జాస్ క్లాస్. ఫస్ట్ సేవాకాలం అండి. అల్వార్ తిరువడిగడే శరణం. శ్రీశైలేశ దయా పాత్రం దీభత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయమున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజరుగ్మయుక్త వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయేక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం భూతం పరచ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల ఇతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. గోదాదేవికి నమస్కార శ్లోకం చదువుదామండి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తమద్బోధ్య కృష్ణం పారాధ్యం సంస్కృతి శతశిరస్సిర మధ్యాపయాంతి సూచిష్టాయాం సజ్నిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదాతస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. దీనికి ఈరోజు మీనింగ్ కూడా చెప్తానండి. నీలాదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేలుకొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారాలు. అదండి దాని మీనింగ్. ఇప్పుడు 8వ పాఠంలోకి వెళ్దాం. 8వ పాఠం. கீழ்வானம் வெளென்று எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரே போகமால் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடையா பாவாய் எழுந்திராய் பாடப்பறை கொண்டு மாவை பிளந்தனாய் மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் సేవిత్తాల్ ఆవావెన్రారాయ్ అందరు బిళ్ళేలో రెంబావాయ్. దీని భావం తెలుసుకున్నాం. ఇప్పుడు తూర్పు దిక్కు తెల్లవార్చున్నది. చిన్న బీడిలోనికి మేటకు విడవబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్లలందరిని కూడా వ్రతస్థలమునకు పోవడకై బయలుదేరి వెళ్ళటం వలన వారికి ప్రయోజనమని వెళుతున్నారు. అలా వెళుతున్న వారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాగిట వచ్చి నిలచినాము. కుతూహలము కలదాన ఓ పడతి లేచిరము. కృష్ణ గుణగణములను కీర్తించి రథమునకు ఉపక్రమించి వ్రత సాధనమగు పరను పొంది కేసి అని రాక్షసుని చీల్చి చంపిన వానిని, మల్లురలను మట్టుపెట్టిన వానిని, దేవతలకు ఆదిదేవుడైన వానిని మనం వెళ్ళి సేవించినచో అయ్యో మీరే నా వద్దకు వచ్చి తిరే అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును. దీనికి వివరణ. ఈనాటి గోపిక కృష్ణ పరమాత్మకు కూడా కుతూహలము రేకెత్తించు విలాసవతి, పరిపూర్ణముగా శీర్తము గల ప్రౌఢ. కృష్ణుడే తన వద్దకు వచ్చునని ధైర్యంతో పడుకున్నది. అట్టి ఆమె లేనిదే తాను కృష్ణుని వద్దకు వెళ్ళట యోగ్యము కాదని భావించి ఆమెను మేల్కొలుపుతున్నారు. ఇప్పుడు దీనిని మనం తెలుగులో కూడా చదువుదాం. రోజు తెలుగులో కూడా చదువుతున్నాం కదా. 8 కీళ్ళు. తూర్పు దిక్కున తెల్లవారినదిని తెలియద నీకు ఓలలనా
చంద్రబింబముఖ కాంతి చే నీకు అరుణోదయముతో తోచెనుగా. గోపిక గోష్ఠి కృష్ణ గానము పాడుచు నీ వాకిట నిలిచిరిగా. దేవదేవుని ప్రార్థన చేయ నిన్ను పిలువగా వచ్చి తిని. ఇది తెలుగు మీనింగ్ అండి. ఈరోజు మనం ఎంతో పాఠం నేర్చుకున్నాము అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరో 9వ పాఠంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.